మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం ధ్యానిద్దాం. ఈ కీర్తన భక్తుడైన దావీదు రాశారు. దావీదు తన కష్ట సమయంలో దేవుని సహాయం కొరకు ప్రార్థించడం ఈ కీర్తనలో మనం చూడవచ్చు. కష్ట సమయంలో ఏమీ చేయలేని దావీదు యొక్క నిస్సహాయ స్థితిని 1వ వచనం తెలియజేస్తుంది. పొంచియున్న ప్రమాదము కొరకు 2వ వచనం తెలియజేస్తుంది. కష్ట సమయంలో నీతిమంతులు ఏమి చేయాలనేది 3వ వచనం తెలియజేస్తుంది. నీతిమంతుల కొరకు దేవుడు ఏమి చేయగలడనేది 7వ వచనం తెలియజేస్తుంది. కాబట్టి మన కష్ట సమయాలలో దేవుని సహాయం కొరకు ప్రార్థించాలి అని ఈ కీర్తన తెలియజేస్తుంది. కీర్తనలు 11వ అధ్యాయం చదువుకుందాము. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షివల నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటేయాలా? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తన బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును. దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. Thank you. God bless you all.